వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. తెలంగాణలో నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కులాలు మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని, దేశాన్ని విభజించాలని కమలనాథులు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోదీ బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోదీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు. मगर इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गाडसे सोचधारा को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है. इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार, राहुल जी का दोस्त और मित्र, इस देश के कोने कोने से नौजवान इकट्ठा होना है. ये गाडसे परिवार को आने वाले दिनों में रोककर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर मोदी के खिलाफ लड़ना है. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ 10 మందికి సహాయం చేసినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది. ధైర్యం, పట్టుదల ఉంటేనే సివిల్స్ వంటి పరీక్షలను నెగ్గగలం. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సమాజంలో మనం కోరుకున్న మార్పు మనతోనే సాధ్యమవుతుందని, సివిల్ సర్వీసెస్ ద్వారా మరింత మెరుగ్గా సమాజం మార్పు సాధ్యం చేయవచ్చని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ లో పనిచేయాలనే ఆలోచనతో సివిల్స్ వంటి ఉన్నతమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తరువాతే మన లక్ష్యాలు, ఆదర్శాలు, ఎవరి కోసం పనిచేయాలని, ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వంటి అంశాలను మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వి అభిరామ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. So with the same spirit, we want you to light the lamp and illuminate the stage. Thank you, sir. సమయం మారిపోయింది. కొన్ని కష్టాన్ని, కొన్ని సుఖాన్ని చూస్తూ ముందుకు వెళ్తున్నాం. చేరాలా సార్? అవసరమా సార్? ఒత్తిడి ఎక్కువ ఉందని వింటున్నాం. మీ నవ్వు కూడా కొంచెం తగ్గింది. పోయిన 8 నెలల్లో జిల్లాకు వచ్చిన తర్వాత ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా పని చేయగలుగుతున్నారు. ప్రశ్న అడిగారు స్టూడెంట్స్. దాంట్లో కష్టాలు వచ్చాయి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు స్మూత్ రైడ్ అయితే ఉండదు. చేస్తున్న ఈ పని అనేది ఎప్పుడు మర్చిపోకండి. చేరే రోజే మీకోసం, మీ కుటుంబాల కోసం మీ పరీక్ష రాయడం మొదలు పెడతారు. వాస్తవం అందరికీ ఆనెస్ట్ రీజన్ ఏంటి? స్టేబుల్ లైఫ్ కావాలి, ఒక మంచి జాబ్ కావాలి, 10 మందిలో రెస్పెక్ట్ కావాలి, డీసెంట్ కంఫర్ట్ కావాలి. ఈ కారణం వల్ల మనం రాస్తాం. ఎవరు కానీ ఫస్ట్ డేనే నేను సోషల్ సర్వీస్ పరీక్ష రాస్తున్నాను అంటే అబద్ధం. యూ డోంట్ నో వాట్ సోషల్ సర్వీస్ ఇస్ ప్రయర్ టు జాయినింగ్ ది సర్వీస్. అంటే ఏ సర్వీస్ అంటే తెలియదు.
మనం స్వార్థం కోసం జాయిన్ అవుతాం. కానీ జాయిన్ అయిన మొదటి రోజు మనసు మారుతాం. 10 మంది చుట్టూరు తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు నిజంగా చిన్నప్పటి నుంచి సమాజంలో ఇవన్నీ మనం మార్పులు తీసుకొని రావాలి. కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను, వేరే వాళ్ళు ఎదుర్కొనే అవసరం లేకుండా చేయాలి. నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 3 రకాలుగా చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ప్రిపరేషన్ గురించి మాట్లాడాలి. అనుకుంటే 10 మందిని ఆదుకొని వెళ్ళండి, దాంట్లో తృప్తిని లేదు. అప్పుడు మీరు జీవించిన జీవితానికి ఒక విలువ. లేకపోతే పుట్టారు, పోయారు, మధ్యలో చేయలేదు. గమనించి ఉన్నారో కొంచెం ఎక్కువ మాట్లాడారు అనుకోకండి. ఇది ఓరియంటేషన్ క్లాస్ ఉంది కానీ ఎందుకు ఇంత పిల్లగా మాట్లాడానండి. చాలా వరకు ప్రిపరేషన్లో పడినప్పుడు ప్రిపరేషన్ ఉద్దేశం అనుకుంటారు, దాని వెనుక గమ్యాన్ని మర్చిపోతారు. ఎందుకు నాకు ఇది కావాలనే స్పష్టత ఉంటేనే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనేది మిగతావన్నీ లైన్లో పడతాయి. ఈ మనసులో పెట్టుకోండి. వయసు తక్కువ మీది అయినా కానీ ఈ మాటలు కానీ మీరు ఆలోచిస్తారు. నిజంగా మీరు అధికారులు మాట్లాడుకుంటే మీ అవసరం మాకు ఉంది. యంత్రాంగానికి, గవర్నమెంట్కి మంచి ఆఫీసర్లు, సమాజం గురించి ఆలోచించే ఆఫీసర్లు, పేదల నొప్పిని అర్థం చేసుకున్న ఆఫీసర్లు, అందరి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆఫీసర్లు, నిజంగా కొన్ని కష్టాన్ని ఎదుర్కొంటూ కూడా దేశాని కోసం మంచి చేయగలిగిన ఆఫీసర్లు అవసరం తీవ్రంగా ఉంది. మీరు ఖచ్చితంగా వాళ్ళలో వస్తారనే నమ్మకం ఉంది. ఈ రోజు పడాల్సిన శ్రమ పడండి, రేపు దేశం కోసం చేయాల్సిన సేవ కోసం ఈ రోజే మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు తన కారును తన సోదరుడు మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని, తనకు ఎక్కడా ఇల్లు లేనందున ఈ ఇంటికి వస్తున్నానని వాపోయిన మంచు మనోజ్. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, ఆంధ్ర నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం అని చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు తప్ప చంద్రబాబు ద్వారా మోదీ మెప్పు పొందటానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతుల్లోకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయినారు. వాళ్ళ వాటా ఈ మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకుపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవాళ.
ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబ్ నగర్ విద్యానిధికి టీఎన్జీఓఎస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీఓ సభ్యుల దగ్గర విరాళంగా సేకరించిన 10,69,303 రూపాయలను చెక్ రూపేణా మహబూబ్ నగర్ గౌరవ శాసన సభ్యులు యొన్నం శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి ఐఏఎస్ గారికి అదనపు కలెక్టర్ మోహన్ రావు గారులకు ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ రాజీవ్ రెడ్డి గారి, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని ప్రభుత్వ శాఖల టీఎన్జీఓఎస్ ఫోరంల అధ్యక్ష కార్యదర్శులు అందించడం జరిగింది. మీరందరూ కూడా ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున చేయూతనందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేస్తున్న విషయాన్ని తెలంగాణలో ఉన్న మీ మిత్రులకు, మీ కొలీగ్స్ కు, మిగతా అనుబంధ సంఘాలందరికీ కూడా తెలియజేయండి. అక్కడ కూడా ప్రజాప్రతినిధులు ఏమన్నా ముందరికి వచ్చి ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చేటట్టుగా, లేదు ఆ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి మనం చేసుకుందామన్న ఆలోచన రేకెత్తించే విధంగా మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయాలి. జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి పదవిగా వాకటి శ్రీహరిని అన్నకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, మన జడ్చర్ల నియోజకవర్గానికి మంచి నిధులు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఏదైనా ఆరోపణలు చేస్తే తప్పకుండా దాంట్లో నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మానిట అనునటువంటి భూములు తప్పకుండా ప్రభుత్వానికి వచ్చేటట్లుగా అసెంబ్లీలో మాట్లాడతాము. మరియు జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో సుక్కుంపేట, తిరుమలాపూర్, దొండపల్లి, రాఘవాపూర్ గ్రామాలలో 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా ఓఆర్సీలు కూడా ఉన్న అన్ని సదా బినామీలుగా పేదవాళ్లకు రాకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. దానిపై కలెక్టర్ దర్యాప్తు జరుగుతున్నది. ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం మీరు మోసపోతారు. ఆ భూములు పేదవారికి మాత్రమే దక్కాలి. ఇదే విషయం నేను అసెంబ్లీలో మాట్లాడతాను. దాంతో పాటు మా సొంత గ్రామం అయినటువంటి రంగారెడ్డిగూడ, ఖానాపూర్ గ్రామాల్లో 315 ఎకరాలు ఈ భూమి దేశ్ముఖ్ అని ఇంకా మా తాతగారి పేరు మీదే ఉంది. ఈ భూమి కూడా ఇక్కడ దున్నుకుంటున్నటువంటి పేదవారికి ఈ భూమి చెందాలని నేను తెలియజేశాను. ఈ భూమిపై కూడా దర్యాప్తు జరుగుతుంది. నుండి మన ముదిరాజ్ బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజ్ బిడ్డ, మన మక్కల్ శాసనసభ్యులు శ్రీహరికి ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది. ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శ్రీహరి అనే మినిస్ట్రీ వస్తుంది. మన ముదిరాజ్ బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు. మన చర్చలకు కూడా మంచి నిధులు తీసుకొస్తాడని ఆశిస్తాను. హైదరాబాద్ కొన్ని ఆరోపణలు చేశారు. నేను ఏ ఆరోపణలు చేసినా నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మ్యాన్హటన్ మీద, వంశీరామ్ మ్యాన్హటన్ అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చర్ల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, చొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాఘాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలే. 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుగుతుంది. ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు అది పేదవాళ్ళకే దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడ గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పేసి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పైన పట్టా చేయాలని చెప్పినాను. అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి పట్టా చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సే నో బెట్టింగ్, సే నో డ్రగ్స్ అనే నినాదంతో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం పెలివియన్ గ్రౌండ్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలతో పెడదోవ పట్టుతున్నారని, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, బెట్టింగ్స్ విడనాడి ప్రగతి పథంలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభిరామ్ అకాడమీ డైరెక్టర్ కమ్ ఫౌండర్ వి అభిరామ్, స్టూడెంట్స్ చీఫ్ మెంబర్ ఆర్బి నాయక్, ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంబాబు, డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్ కురపాటి ప్రదీప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. Say no betting. Say no betting. Say no betting. Sir, చిన్న బయలుదేరుతాం.
సార్ రండి సార్, చిన్నగా రండి సార్, స్లోగా రండి సార్ దయచేసి. సే నో బెట్టింగ్, సే నో బెట్టింగ్, సే నో బెట్టింగ్, సే నో బెట్టింగ్, సే. Say no to drugs. Drugs వద్దు, జీవితం వద్దు. Drugs వద్దు, drugs వద్దు. Say no to drugs. Say no to drugs. Say no to drugs. Let's move forward for the walkathon. పసుమమ్ల గ్రామంలోని సర్వే నెంబర్ 407లోని మొత్తం 15 ఎకరాల భూమి పట్టాదారులైన గుర్రం సత్తిరెడ్డి, అంజిరెడ్డి 1980లో రమణ కుమార్ అనే వ్యక్తికి జీపీఏ చేయటం జరిగింది. రమణ కుమార్ దాన్ని వెంచర్ గా చేసి లలిత్ నగర్ పేరుతో మొత్తం 190 ఫ్లాట్స్ ను క్రయ విక్రయాలు చేయటం జరిగింది. 1981లో జీపీఏ కౌన్సిల్ కావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డైమెన్షన్ మార్చి కొన్ని ఫ్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. కానీ 2019లో అక్కడ ఉన్న ఫ్లాట్ యజమానులు గొడవ చేయడంతో బ్యాంక్ అధికారులు వెళ్లిపోవటం జరిగింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్ వారి భూమిని వారికి అప్పచెప్పాలని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓకి సూచించిన కోర్టు లలిత్ నగర్ పేరిట క్రయ విక్రయాలు చేసిన ఫ్లాట్ యజమానులకు గొడవలు చేస్తారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ పోలీస్ అధికారుల సాయంతో బ్యాంక్ అధికారుల భూమిని సర్వే చేసి ఫెన్సింగ్ వేయటం జరిగింది. లలిత నగర్ కాలనీ, ఇక్కడ పసుమమ్ల విలేజ్. 1980 సివి రమణ కుమార్ అనే ఆయన సత్తిరెడ్డి దగ్గర జీపే తీసుకున్నాను. ఇలా 190 ప్లాట్లు 1980లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. తర్వాత సత్తిరెడ్డి ఏం చేసిన అంటే 1981లో జీపే క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ 3 సార్లు సేమ్ డాక్యుమెంట్లు 3 సార్లు అమ్మినాను. దాని తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ లాస్ట్కి వచ్చేసి 2010లో మళ్ళీ 407/A అని చెప్పి సర్వే నెంబర్ తెచ్చుకొని అది అంటే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి బై అని తెచ్చుకొని మళ్ళీ మొత్తం మాకే వస్తుందని చెప్పి కొలట్రాల్ లోన్ తెచ్చుకున్నాను. హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతను వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫేస్ డాక్యుమెంట్ ఇచ్చేసి ఇది మన ఓరియంటల్ బ్యాంక్ అని లోన్ తీసుకున్నాను. అంటే ఇతను కూడా కొలట్రాల్ లోన్గా వేరే అతనికి ఇచ్చిండు, హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతనికి. అయితే దాన్ని బట్టి తర్వాత వీళ్ళు మధ్యవర్తులు అందరూ ఇలా జొర్రి తర్వాత ఏం చేస్తారు అంటే ఇది మేము తీసుకున్నాము, బ్యాంకులో మేము డబ్బులు కట్టినాము, మాకు వచ్చేసింది, మీరు జరిగిపోవాలి, ఇది కోర్టులో గెలిచినాము, ఇది ఆల్రెడీ డిఆర్టీ కోర్టు బ్యాంకర్స్ కోర్టులో గెలిచిపోయినామన్న అయినాక కూడా మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి హైకోర్టుకి తీసుకొని కల్కట్టా కోర్టులో డిఆర్టీ కోర్టులో వేసారు. ఆడికి మేము అది తెచ్చుకున్నాం సర్వే అని, కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్నాం అని చెప్పి సర్వే ఇవ్వాలా, సర్వే చేసేందుకు మొత్తం సర్వేకి ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదండి. నేను 2013లో తీసుకున్న ప్లాటు 300 గజాలు 50 నెంబరు. ఊర్లో భూమి అమ్ముకొచ్చి కొనుక్కున్నాం ఉండాలని. 8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది. కోర్టులు కేసులు తిరగడమే సరిపోతుంది. ఇంతవరకు అయ్యింది లేదు. మాకు లేదు కట్టుకోవడానికి చేతన, కట్టుకొని 2 రూములు వేసుకుందామంటే వేసుకొని ఇస్తలేరు. బ్యాంకు లోన్ ఇచ్చిందంట, అది తెలియదు. నా పేరు కొండూరు వీరయ్య అండి, నేను అడ్వకేట్ని. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ప్రాత బ్యాంక్ ఆఫ్ ఓరియంటల్ కామర్స్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు. ఇక్కడ పసుమాముల విలేజ్లో 407 సర్వే నెంబరులో ఉన్నటువంటి 15 ఎకరాల 8 గుంటల ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకొని 2010లో లోన్ ఇచ్చారు. 2010లో లోన్ ఇవ్వడానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు 2 దఫాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఫీల్డ్ సర్వేకి వచ్చారు. అక్కడ వ్యవసాయ భూమి ఉంది, పహాణీలు చూసుకున్నారు, పట్టా పాస్ పుస్తకాలు చూసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్స్, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకున్నారు, ఈసీ వెరిఫై చేసుకున్నారు. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇది వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెమరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని చెప్పి ఉంటుంది, ఎంఓడి అని అంటాము. హయత్ నగర్ లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. రిలయన్స్ డిజిటల్ షోరూం వద్ద వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడు హయత్ నగర్ మోతీరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా గుర్తించారు పోలీసులు. నగేష్ రిలయన్స్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు హయత్ నగర్ పోలీసులు.
పోలీసుల అదుపులో ఉన్న నగేష్ ను రాత్రి జామీనా మీద బయటకు తీసుకొచ్చారు బంధువులు. భార్య ఆత్మహత్య పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఎలాగైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో నగేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగేష్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇబ్రహీంపట్నం తుర్క ఏంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ ఫేజ్ 2 సైన్ నెంబర్ 240, 241, 242లలో ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్న భూమాఫియా గ్యాంగ్ 1984లో శివాజీ నగర్ ఫేజ్ 2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఫ్లాట్స్ మావి అంటూ ఇందులోకి రావద్దు అని కొంతమంది భూపకాసురులు గుండాలను పోగు చేసి తెల్లవారుజామున కబ్జాలోకి రావడానికి ప్రయత్నం చేయగా ఫ్లాట్స్ యజమానులు తిరగబడటంతో ఇరు వర్గాల మధ్యలో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇద్దరి మధ్య దాడిలో 2 ద్విచక్ర వాహనాలు తగలబెట్టడం జరిగింది. కొంతమందికి గాయాలు కావటం జరిగింది. అక్కడ అలాగే కూడా మీడియా మీడియా వాళ్ళం రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో బీసీల ధర్నా పెడితే దానికి ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీనే రాలేదు. కనీసం ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ తెల్లారి మాత్రం బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుని పిలిపించుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరుస్తలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే. అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేరు. వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. 5 కొడుకులున్న అనాథగా రోడ్ల మీద పడి ఉన్న 90 ఏండ్ల వృద్ధురాలు ఆహారం లేక ఎముకలో తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు, నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్లాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటూ కన్నీరు మున్నీరైన వృద్ధురాలు. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన కాసమ్మ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు రోడ్డుపై దయనీయ స్థితిలో పడి ఉంది. దయతలిచి ఆమెకు నీళ్లు, భోజనం పెడుతున్న స్థానికులు, ప్రభుత్వ అధికారులు దయతలచి ఆమెను ఆదుకోవాలని కోరుతున్న స్థానికులు. అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనిఫామ్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలన్నారు. మాకు న్యాయం చేసిన తరువాత జీవో నెంబర్ 21ని అమలు పరచాలని అన్నారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని 15 నెలలుగా వేచి ఉన్నామని చెప్పారు. పార్ట్ టైం అధ్యాపకులందరికీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.
రద్దు చేయాలి జీవో 21 వెంటనే. We want justice. 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 రద్దు చేయాలి, రద్దు చేయాలి. జీవో 21 వెంటనే. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి జీవో 21 వెంటనే. రద్దు చేయాలి, రద్దు చేయాలి. న్యాయం చేయాలి పార్ట్ టైం టీచర్లకు యూనివర్సిటీలలో వెంటనే. తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నిన్న కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా 3 తీర్మానాలను చేయడం జరిగింది. ఒకటి, గత 10 సంవత్సరాలుగా మేము వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో 15 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 820 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటటువంటి డిమాండ్ను మేము పదే ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ డిమాండ్ను మాకు న్యాయం చేయకుండా ప్రభుత్వము ఒక రకమైనటువంటి దాటవేత ధోరణితో నడిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలని, లేని పక్షంలో మేము రేపు 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉద్యమ బాటలో పట్టేటటువంటి ఒక తీర్మానాన్ని నిన్న చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 అనేటటువంటి ఒక జీవోను యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా ఒకే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటటువంటి ద్వారా సెలెక్ట్ అయ్యారు. నోటిఫికేషన్ ఒకటే, సెలెక్షన్ ఒకటే. కానీ కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇస్తూ, సర్వీస్ వెయిటేజ్ ఇస్తూ పార్ట్ టైం అధ్యాపకుల మీద పూర్తి వివక్షతతో పార్ట్ టైం అధ్యాపకులను పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులకు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి 10 మార్కులు పార్ట్ టైం అధ్యాపకులకు కూడా వర్తించేటట్టు సవరణ చేయాలి. లేని పక్షంలో జీవో 21ను రద్దు చేయుటకై మేము పోరాటం చేస్తామని చెప్పేసి 2వ తీర్మానం చేయడం జరిగింది. యూనివర్సిటీలలో నోటిఫికేషన్కు పార్ట్ టైం టీచర్లు వ్యతిరేకం కాదు, కానీ గత 10-15 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏందో తేల్చిన తర్వాత ప్రభుత్వము యూనివర్సిటీలలో నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్ జాబులు రిక్రూట్ చేయాలనేటటువంటి 3వ డిమాండ్ను మేము నిన్న తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది ఒక ఆర్ట్స్ కాలేజీ కాదు, మిగతా అన్ని యూనివర్సిటీల్లో అన్ని కాలేజీల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో మేము పెన్ డౌన్, నిరాహార దీక్ష లేదా నిరవధిక సమ్మె కార్యక్రమాలను వరుసగా తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈలోపే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాటలో పార్ట్ టైం టీచర్లందరం ఉంటామని తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో NSUI 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు OU ఆర్ట్స్ కళాశాల ఆవరణలో NSUI జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల దిశానిర్దేశాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు, ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని తెలిపారు. Discrimination and oppression in all its forms. We pledge to work for the betterment of society, ensuring access, quality education for all. గత 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన, చివరకు లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేసింది. ఆ స్థలం గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్లో ఉండే. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈరోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి. ఇదే కూతువేడ దూరంలో
బతుకమ్మ కుంట ఉండే. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ 10 సంవత్సరాల బతుకమ్మ కుంట ల్యాండ్ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము. ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే. ఆ 10 సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. వాళ్ళ నాయన బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గాడ్సే సిద్ధాంతాలను మోదీ ప్రోత్సహిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. సమాజంలో మార్పు సివిల్ సర్వీసెస్ తో సాధ్యం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా. తెలంగాణలో నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. అన్యాయం చేస్తున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.